హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో మల్లెపూలతో తోమాల ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఇందుకోసం మనము థ్రెడ్ అనేది ముందుగానే మనము కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఏ సైజ్ అయితే దండ చేసుకోవాలనుకుంటున్నామో అది మనకు ఒక సైడ్ ఉండాలి. దానికంటే ఒక 3 టైమ్స్ ఎక్కువ ఇంకొక సైడ్ ఉండాలి. అలా మనకి ఒక సైడ్ ఎంత అయితే మాల కట్టాలనుకుంటున్నామో అంత అక్కడ మనం రెండు పూలు అనేది పెట్టి ఇలా ముడి అనేది వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చిన్నది ఏదైతే థ్రెడ్ ఉంటుందో, దారం అయితే ఉంటుందో అది మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. పెద్దగా ఉండేదాన్ని సైడ్ వదిలేయాలి. పెద్దగా ఉండే దాంతో మనం ముడి అంటూ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చూడండి, చిన్న థ్రెడ్ అనేది నేను సైడ్ పెట్టుకున్నాను, పెద్ద థ్రెడ్ అనేది రైట్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక పువ్వు తీసుకొని రైట్ సైడ్ ఉన్న థ్రెడ్తో మనము ఇలా ఆ పువ్వుకి మొత్తం చుట్టాలండి. అంతే, ముడి వేసినట్లు వేస్తాం అంతే. చూసారుగా, అలా మల్లె పువ్వుని పెట్టేసి ఆ పువ్వుకి మొత్తం చుట్టేయాలి దారం, అంతే అండి. అదే మనకి రౌండ్ షేప్లో వస్తుందండి. మనమేం దానికోసం మళ్ళీ సపరేట్గా పూలను తిప్పుకొని అలా ఏం చేయని అవసరం లేదు. సైడ్ బై సైడ్ పూలు పెట్టుకుంటూ ఇలా రౌండ్ చేసుకుంటూ దారం అనేది ముడి గట్టిగా వేసుకుంటూ ఉండాలి. మనం లెఫ్ట్ సైడ్ ఏ థ్రెడ్ అయితే పెట్టుకున్నామో ఆ థ్రెడ్ను చాలా టైట్గా పట్టుకోవాలండి. లేదంటే మనం కట్టిన మాల అనేది ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇలా కట్టుకున్న మాలని మనము ఏదైనా ఫంక్షన్స్కి అలా పెట్టుకున్నా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. అలానే కాకుండా మనం ఇంట్లో ఏమైనా పూజలు, వ్రతాలు అలా చేసినప్పుడు దేవుడి విగ్రహాలు పెడతాం కదండి, అలాంటి టైంలో కూడా ఇది మనం వేసి పెట్టామే అనుకో చాలా ఫ్రెష్గా ఎంతసేపు అయినా ఉంటాయండి. అదే మనం బయట నుంచి కొని తెచ్చినట్టయితే అంత సేపు ఫ్రెష్గా ఉండకపోవచ్చు. నీట్గా అబ్జర్వ్ చేయండి. అందుకే మీకు నేను అదే పనిగా స్లో మోషన్లో అనేది చూపిస్తున్నాను. సింపులే అండి, పెద్ద కష్టమేమి కాదు. అంటే చెయ్యి కొంచెం ఫస్ట్లో కొంచెం అలవాటు అయ్యే వరకు హ్యాండ్ అనేది పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్ని టైట్గా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో అందుకు. చూసారు కదా, ఇంతే అండి. మొత్తం ఇలానే మనము ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకోవాలి. మనం ఇది ఎంత సైజ్ కావాలో అంత సైజు కరెక్ట్గా చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ అలా చేసుకున్నామంటే కట్ చేయడానికి కుదరదు. సో మనం ముందే ఎంతవరకు పెట్టాలనుకుంటున్నామో ఆ సైజుని మనం ముందే తీసుకొని అంతనే చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ మధ్యలో మళ్ళీ కనకాంబరాలు కూడా వేస్తున్నానండి, లుక్ అనేది బాగా ఉంటుంది అనేసి. చూసారు కదా, మల్లెపూలు కనకాంబరాలు ఎర్రగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అలాగే నెక్స్ట్ మళ్ళీ నేను మల్లెపూలు ఇంకొక రో అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మల్లెపూలు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆకు అనేది వేస్తున్నానండి. ఈ ఆకు వచ్చి మాస్పత్రి. మీకు మాస్పత్రి లేదు అంటే మరవం ఉన్నా కూడా మరవమైనా వేసుకోవచ్చండి. ఇది స్మెల్ వస్తుంది, అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి, కలర్ఫుల్గా. చూసారా, ఇలా లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం దారం అనేది చుట్టూ తిప్పాల్సి వస్తుంది పూలమాల అంతా. సో ముందుగానే మీరు సైజ్ అనేది చూసుకొని దాన్ని బట్టి చేసుకుని అనవసరంగా ఎక్కువ కట్టేసి మళ్ళీ అది కట్ చేయాలంటే కట్ చేయలేము కాబట్టి. చూసారా, నేను అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కనకాంబరాలు పెడుతున్నాను. ఇంతే అండి. ఇలాగ మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఏ కలర్స్ ఫ్లవర్స్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్స్ వేసుకొని మధ్యలో ఆకులు వేసుకొని మన ఇష్టం వచ్చినట్లు మనం అందంగా రెడీ పూలమాల అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫంక్షన్స్ టైంలో వేణిలాగా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలా చేసిన దాన్ని మనము పూలమాలని రోజ్ పెటల్స్తో కూడా చేయొచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, పెటల్స్ అన్నీ తీసి చేసుకోవాల్సి వస్తుంది.
చూసారా, నేను కనకాంబరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మల్లెపూలు అనేది కట్టుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో అయిపోయిన తర్వాత మనం ముడి అనేది వేసుకోవాలండి. నార్మల్గా మనం ఎలా అయితే ముడి వేసుకుంటామో అలాగనే ముడి కొంచెం టైట్గా వచ్చేలా అలాగా వేసుకోండి, లూజ్ కాకుండా. ఇప్పుడు నేను మధ్యలో ఆకేసాను కదా, అవంతా ఎక్స్ట్రాస్ ఉంటే అవన్నీ అనేది నేను కట్ చేసేస్తున్నానండి, ఎక్స్ట్రాస్ అనేది. అంతే అండి, తోమాల అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో. అంతే ఈజీగా మన చేతులతో మనమే తోమాల ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదండి. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.